హాయ్ హలో ఇప్పుడు మనం నిన్న జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్. అంటే వరల్డ్ కప్ పై ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఇంతవరకు జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే ఎంటీఎస్ కావచ్చు, రకరకాల పోటీ పరీక్షల్లోని ఈ క్రికెట్ పైన రకరకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అది లాస్ట్లో ఏ విధంగా ఇస్తాడు, ఆ మ్యాచింగ్ టెస్ట్లో అప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా ఇస్తారనేది మాట్లాడదాం సార్. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం T20 వరల్డ్ కప్ మెన్స్ T20 వరల్డ్ కప్ గుర్తుపెట్టుకోవాలి. T20 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మరి మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది ఫస్ట్ ఎప్పుడు సార్ స్టార్ట్ అయ్యింది, ప్రారంభంలో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ అనేది 2007లో స్టార్ట్ అయ్యిందని మనం గమనించాలి సార్. మరి 2007లో మెన్స్ T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయ్యింది. మరి ఫస్ట్ ఎడిషన్ హోస్ట్ వేదిక ఏ దేశంలో జరిగింది సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి ఇక్కడ విన్నర్ ఎవరు సార్ అంటే ఫస్ట్ విన్నరు ఇండియా అని మనం గమనించాలి. మరి ఓడిపోయింది రన్నరప్ ఎవరు సార్ అంటే రన్నరప్ పాకిస్తాన్. మరి ఇక్కడ ఫస్ట్ వరల్డ్ కప్పే ఇండియా కొట్టింది. అప్పుడు ఇండియన్ కెప్టెన్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని అని మనం గమనించాలి సార్. అయితే నిన్న జరిగిన వరల్డ్ కప్ ఎన్నో వరల్డ్ కప్ సార్ అంటే 10th వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అని గమనించాలి సార్. మరి 10th T20 వరల్డ్ కప్ అనేది 2026లో జరిగింది. 2026లో ఎప్పుడు సార్ స్టార్ట్ అయ్యింది ఈ వరల్డ్ కప్ అనేది? ఫిబ్రవరి 7లో స్టార్ట్ అయ్యింది సార్. ఫిబ్రవరి 7 స్టార్ట్ అయ్యి మార్చి 8ని ముగిసిందని మనం గమనించాలి ఈ వరల్డ్ కప్. మరి ప్రధానంగా ఈ వరల్డ్ కప్లోని నెంబర్ ఆఫ్ టీమ్స్, టోటల్ ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ టీమ్స్ టోటల్ పార్టిసిపేట్ చేసిన టీమ్స్ ఎన్ని సార్ అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ 20 టీమ్స్ అని గమనించాలి. మరి జనరల్గా ఈ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అనేది తప్పుకోవడం జరిగింది. మరి బంగ్లాదేశ్ స్థానంలోని ఏ దేశం అనేది ప్రవేశించిందని అడుగుతాడు సార్. స్కాట్లాండ్. గుర్తుపెట్టుకోండి, స్కాట్లాండ్ అనేది బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ వరల్డ్ కప్లోని ప్రధానంగా ఫస్ట్ అర్హత సాధించిన జట్టు ఏదంటే ఇటలీ. గుర్తుపెట్టుకోవాలి, ఇటలీ అనేది ఫస్ట్ టైం అంటే 20 జట్లలోని ఫస్ట్ టైం అర్హత సాధించింది ఇటలీ. బంగ్లాదేశ్ ప్లేస్లో వచ్చిన జట్టు ఏదంటే స్కాట్లాండ్. మొత్తం నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటంటే 20 అని మనం గమనించాలి సార్. మొత్తం నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటంటే 20 అని మనం గమనించాలి. అయితే ఇక్కడ 20 మరి వేదికలు తీసుకుంటే హోస్ట్ వేదికలు శ్రీలంక అండ్ భారత్ అని మనం గమనించాలి సార్ వేదికలు. మరి శ్రీలంకలోని 2 ప్రాంతాల్లో మ్యాచ్లు జరిగాయి. భారతదేశంలోని ఒక 5 ప్రాంతాల్లో మ్యాచ్ జరిగాయని గమనించాలి. అయితే మనకి శ్రీలంకలోని ఎక్కడ సార్ జరిగాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే శ్రీలంకలోని 2 ప్రాంతాల్లో మాత్రమే మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ వన్ ఎక్కడ సార్ అంటే కొలంబోలోని మ్యాచ్లు జరిగాయి. కొలంబోలో మన అందరికీ తెలుసు ప్రేమదేశ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరిగాయి. అదేవిధంగా రెండవ స్టేడియం మనం గమనిస్తే రెండవ స్టేడియం ఎక్కడ సార్ జరిగిందంటే మనకి కాండి అనే ఒక ప్రాంతం సార్. ఈ కాండి అనే ప్రాంతంలో ఒక స్టేడియం ఉంది. దాని పేరే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేడియం పేరు ఏంటి సార్ అంటే పల్లికెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరిగాయి. కొలంబోలో ఉన్న స్టేడియం ఏదంటే ప్రేమదేశ్ స్టేడియం. అదేవిధంగా కాండీలో ఉన్న స్టేడియం ఏదంటే పల్లికెల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరిగాయని మనం గమనించాలి. మరి భారతదేశంలో ఒక 5 స్టేడియాల్లో మ్యాచ్లు జరిగాయి సార్. ఒకటో తీసుకుంటే కొన్ని మ్యాచ్లు ఢిల్లీలో ఆడారు. అదేవిధంగా కొన్ని మ్యాచ్లు ముంబై, అదేవిధంగా కొన్ని మ్యాచ్లు చెన్నై, అదేవిధంగా కొన్ని మ్యాచ్లు కలకత్తాలో ఆడడం జరిగింది. మరి ఫైనల్ మ్యాచ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ స్టేడియం, దీన్ని మోతీరావు అంటారు, అహ్మదాబాద్లో ఆడడం జరిగింది సార్. గమనించాలి, ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్. గుర్తుపెట్టుకోవాలి, ఈ అహ్మదాబాద్లోని ఆడడం జరిగింది. స్టేటే గుజరాత్. ఇది భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అని మనం చెప్పుకోవచ్చు సార్. మరి ఇది ప్రధానంగా జరిగిన స్టేడియాలని మనం మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇండియాలో ఎక్కడ జరిగాయి.
ఏ వేదికలో నిర్వహించారు, శ్రీలంకలో ఎక్కడైనా మనం చెప్పడం జరిగింది. అదే విధంగా తీసుకుంటే మరి వరల్డ్ కప్ యొక్క ప్రత్యేకతను మనం మాట్లాడాలి సార్. మరి వరల్డ్ కప్ అనేది ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని అహ్మదాబాద్ అన్నాము. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని అహ్మదాబాద్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వరల్డ్ కప్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు సార్? ఒకసారి గమనించాలి. విన్నరు, రన్నరు. ఈ వరల్డ్ కప్ విన్నర్ ఎవరు, అదే విధంగా రన్నర్ ఎవరు? ఫైనల్ మ్యాచ్ గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో జరిగిందన్నాం. విన్నర్ ఇండియా. విన్నర్ ఎవరు సార్ అంటే ఇండియా. రన్నర్ ఎవరు సార్ అంటే న్యూజిలాండ్. రన్నర్ ఎవరంటే న్యూజిలాండ్. ఇండియాకి ఇది థర్డ్ టైటిల్ అండి, మూడోసారి రావడం నువ్వు గమనించాలి. అంటే ఇండియాకి ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చింది సార్? 2 సార్లు వచ్చింది ఇది ఇండియాకి. ఎప్పుడెప్పుడు సార్ అంటే ఒకసారి మనం పరిశీలిస్తే 2007లోని ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ టైం వరల్డ్ కప్ రావడం జరిగింది, పాకిస్తాన్ ఓడించాం. తర్వాత 2024లోని రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాను ఓడించాం. ఫైనల్లో మనకి వెళ్ళడం జరిగింది కెప్టెన్ రోహిత్ శర్మ. రీసెంట్గా 2026లోని సూర్యకుమార్ యాదవ్. ఎవరు సార్ అంటే 26లోని సూర్యకుమార్ యాదవ్. మరి సూర్యకుమార్ యాదవ్ ప్రజెంట్ మన న్యూజిలాండ్ పైన రీసెంట్గా కొట్టడం జరిగింది మార్చి 8 మనం గమనించాలి. ఇది ఇండియాకి 3 సార్లు ఇండియా విజేతగా నిలిచింది. మొత్తం వరల్డ్ కప్లు ఇంతవరకు ఎన్ని జరిగాయంటే 10 వరల్డ్ కప్లు జరిగితే అందులో ఇండియాకి ఎన్ని వచ్చేసారంటే ఇండియాకి 3 రావడం జరిగింది. అదేవిధంగా వెస్టిండీస్కి 2 వచ్చాయి. అదేవిధంగా తీసుకుంటే మనకి ఇంగ్లాండ్కి 2 వరల్డ్ కప్లు వచ్చాయి. అదేవిధంగా శ్రీలంకకు 1 వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే ఆస్ట్రేలియాకు 1 వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే పాకిస్తాన్కి 1 రావడం జరిగింది సార్. మొత్తం మనకి వరల్డ్ కప్లు ఎన్ని జరిగాయి అంటే 10 వరల్డ్ కప్లు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్ విన్నర్ అవ్వాలంటే ఇండియా. మరి ఇండియా రీసెంట్ విన్నర్ కాబట్టి ఒకసారి మనం పరిశీలిస్తే ఇండియాకి నగదు బహుమతి ఎంత వచ్చింది అనేది మనం చూద్దాం సార్. ఇండియాకి ఫస్ట్ నిన్న మార్చి 8 విజేతగా నిలిచింది ఇండియాకి నగదు బహుమతి 27.48 కోట్ల రూపాయలు విన్నర్కి ఇవ్వడం జరిగింది. మరి ఓడిపోయిన రన్నర్అప్కి 14.65 కోట్లు ఇవ్వడం జరిగిందని గమనించాలి. ఇది విజేత ఇండియాకు ప్రైజ్ మనీ, రన్నర్అప్ ప్రైజ్ మనీ. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది? ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనేది ఎవరికి ఇచ్చారు? ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్ చేసిన వ్యక్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. మరి ఎవరికి ఇచ్చారంటే బుమ్రాకి ఇవ్వడం జరిగింది సార్. గమనించాలి. బుమ్రాకి ఇవ్వడం జరిగింది. మరి బుమ్రాకి ఇవ్వడం జరిగింది. ఈ బుమ్రా అనే వ్యక్తి ఫైనల్ మ్యాచ్లో మీ అందరికీ తెలిసిందే జస్ట్ 15 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 వికెట్లు తీసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన వ్యక్తి ఎవరంటే బుమ్రా. గత 2024 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్నప్పుడు కూడా అద్భుతమైన బౌలింగ్ వేసి గెలిపించారు. ఇక్కడ కూడా సేమ్ అదే పెర్ఫార్మెన్స్ మనకు కనిపించింది. నెక్స్ట్ వన్ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన వ్యక్తి ఎవరంటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్నర్ ఎవరు సార్ అంటే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి మన ఇండియాకి ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళి గెలిపించిన వ్యక్తి ఎవరంటే మన కేరళ కుర్రాడు సంజు శాంసన్. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన వ్యక్తి సంజు శాంసన్. మరి సంజు శాంసన్ ఇతను మనకి 321 రన్స్ చేశాడు సార్. అంటే చివరి 3 మ్యాచ్లు అద్భుతంగా రాణించి మనకి డైరెక్ట్ సెమీఫైనల్ అదే ఫైనల్ తీసుకువెళ్ళి గెలిపించాడు. ఒక ప్రధాన పాత్ర పోషించారు 2 వ్యక్తులు కూడా. సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, దీన్ని మనం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనొచ్చు, దీన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనొచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకటే బుమ్రాకి ఇవ్వడం జరిగింది. నువ్వు గమనించాలి సార్. అది ఇంకో విషయం ఏంటి సార్ అంటే సరే ఇక్కడ మనకి ఈ వరల్డ్ కప్లోని ప్రధానంగా ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ మనం చెప్పుకోలేము. ఈ వరల్డ్ కప్లోని ఎక్కువ సెంచరీస్, ది మోస్ట్ సెంచరీస్
ఎన్ని సెంచరీలు నమోదయ్యాయి చూసుకోవాలి. ఎక్కువ మోస్ట్ సెంచరీస్ అన్నాం. ఈ వరల్డ్ కప్లో అంటే 2026లో జరిగిన వరల్డ్ కప్లోని ఓవరాల్గా 7 సెంచరీలు నమోదయ్యాయి. ఎన్ని సెంచరీలు అంటే 7 సెంచరీలు నమోదయ్యాయి. కానీ ఇందులో ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సెంచరీ చేయలేదని నువ్వు గమనించాలి. తర్వాత ఈ ప్రధానంగా 2026 టీ20 వరల్డ్ కప్, ఈ 10వ టీ20 వరల్డ్ కప్ సార్, ఈ 10వ టీ20 వరల్డ్ కప్లోని 300 పరుగులు, అబౌవ్ 300 రన్స్, అబౌవ్ 300 రన్స్ బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఓన్లీ 4 మాత్రమే కలరు. ఆ 4లోని 2 వ్యక్తులు ఇండియన్సే. ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే ఇషాన్ కిసాన్, గుర్తుపెట్టుకోండి సార్. ఒక వ్యక్తి పేరు ఇషాన్ కిసాను. ఇతను 300 పరుగులు రన్స్ దాటే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకున్న వ్యక్తి ఎవరు సార్ మనందరికీ తెలుసు, సంజు శాంసన్. మరి ఈ సంజు శాంసన్ వీళ్ళిద్దరికి కూడా ఇతను ఎన్ని చేశారంటే 321 పరుగులు, అబౌవ్ 300. కాబట్టి 300 పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు 7 ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ వరల్డ్ కప్లోని ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ మోస్ట్ రన్స్ 2026 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ 383 పరుగులు చేశాడు, ఫహరాన్. గుర్తుపెట్టుకోండి. ఏం పేరు సార్ అంటే ఈ ఫహరాను ఇతను 383 పరుగులు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వరల్డ్ కప్లో ప్రధాన హైలైట్స్ ఇవన్నీ తీసుకుంటే. అయితే సార్ టీ20 వరల్డ్ కప్లోని ప్రధానంగా వీటితో పాటు ఈ టీ20 వరల్డ్ కప్లోని ప్రధాన హైలైట్స్ మాట్లాడుకుంటే ఫాస్టెస్ట్ సెంచరీ అండ్ ఫస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 50 ఎవరు చేశారు అనేది 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే టీ20 వరల్డ్ కప్లో ప్రధానంగా వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్, వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్. మరి వేగవంతమైన సెంచరీ ఎవరు చేశారు ఒక ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్, వేగవంతమైన అర్ధశతకం అంటాం లేకపోతే అర్ధశతకము పూర్తి చేసిన బ్యాట్స్మెన్ ఎవరు, ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ వరల్డ్ కప్ చరిత్రలోనే వరల్డ్ కప్ హిస్టరీలో ఈ వరల్డ్ కప్ తీసుకోండి సార్, హిస్టరీలోనే ఒక సెంచరీ పూర్తి చేసిన తొలి కెప్టెన్ ఎవరు సార్? సెంచరీ, గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ పూర్తి చేసిన ఫస్ట్ క్యాప్టెన్ ఎవరు సార్ అడుగుతాడు. ఫస్ట్ క్యాప్టెన్ గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ పూర్తి చేసిన ఫస్ట్ క్యాప్టెన్. ఈ 3 క్వశ్చన్లు కూడా ఈ వరల్డ్ కప్లో రికార్డులుగా నమోదయ్యాయి. చూసుకోండి. ఫాస్టెస్ట్ సెంచరీ టీ20 వరల్డ్ కప్ 2026 అంటాడు. వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే ఫిన్ అలీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫిన్ అలీన్. మరి ఫిన్ అలీన్ ఇతను ఏ దేశం సార్? ఫిన్ అలీన్ అనే వ్యక్తి ఇతను ఏ దేశం? ఇతను ఎన్ని పరుగులు చేశాడు? ఇతను 33 బంతులకి 33 బాల్స్, ఈ 33 బాల్స్కి 100 రన్స్ చేయడం జరిగింది. ఎవరు సార్ అంటే ఫిన్ అలీన్. కాబట్టి ఈ న్యూజిలాండ్ కంట్రీ ఏ దేశం సార్ అంటే ఇది న్యూజిలాండ్, గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్. మరి న్యూజిలాండ్ దేశానికి చెందిన ఫిన్ అలీన్ ఎవరిపైన సార్ అంటే సౌత్ ఆఫ్రికా పైన. ఎవరిపైన అంటే సౌత్ ఆఫ్రికా పైన ఇతను వేగవంతమైన సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వేగవంతమైన ది ఫాస్టెస్ట్ 50 ఇన్ టీ20 వరల్డ్ కప్. ఫాస్టెస్ట్ 50 చేసిన బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే అభిషేక్ శర్మ, గుర్తుపెట్టుకోవాలి. అభిషేక్ శర్మ. మరి అభిషేక్ శర్మ వేగవంతమైన 50 పూర్తి చేయడం జరిగింది. మరి న్యూజిలాండ్ పైన చేశాడు సార్ అభిషేక్ శర్మ. ఎవరిపైన అంటే న్యూజిలాండ్ పైన. మరి ఇతను ఎన్ని బాల్స్ సార్ అంటే జస్ట్ 18 బాల్స్. ఈ 18 బాల్స్లోనే 50 చేయడం జరిగింది. వేగవంతమైన 50, 18 బంతుల్లోనే 50 రన్స్ చేయడం జరిగింది అభిషేక్ శర్మ. ఎవరిపైన అంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్
న్యూజిలాండ్ పైన గుర్తుపెట్టుకోవాలి. ఎవరిపై అంటే న్యూజిలాండ్ పైన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మనకి వరల్డ్ కప్ చరిత్రలోనే సెంచరీ చేసిన ఫస్ట్ క్యాప్టెన్ ఎవరు? ఈజ్ ఫస్ట్ క్యాప్టెన్ వరల్డ్ కప్ హిస్టరీ. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2027లో మొదలైంది. 2007లో మొదలైంది ఫస్ట్ వరల్డ్ కప్. 2026లో చివరి వరల్డ్ కప్. అయితే మొన్న జరిగింది మార్చి 8, అది 10వ వరల్డ్ కప్. 2007 నుంచి 2026 వరకు ఈ 10 వరల్డ్ కప్లో ఏ క్యాప్టెన్ కూడా 20 టీమ్స్ ఆడాయి మొన్న ఈ వరల్డ్ కప్లో. ఏ క్యాప్టెన్ కూడా సెంచరీ చేయలేదు. సెంచరీ చేసిన ఫస్ట్ క్యాప్టెన్ T20 వరల్డ్ కప్లోని ఈ 2026లో చేయడం జరిగింది. అంటే 2007 నుంచి ఇంతవరకు ఈ 9 వరల్డ్ కప్లో ఏ క్యాప్టెన్ కూడా సెంచరీ చేరుకోలేకపోయాడు. ఆ క్రిస్ గేల్ అనే వ్యక్తి ఒకసారి 98 పరుగులు చేయడం జరిగింది 2010లో. ఆయన కూడా సెంచరీకి వెళ్ళలేకపోయాడు. అంటే క్యాప్టెన్గా ఉన్నప్పుడు. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నాడు, అదేవిధంగా రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అంటే T20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన ఫస్ట్ క్యాప్టెన్ ఎవరంటే హెరీ బ్రూక్. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సార్ అంటే హెరీ బ్రూక్. ఇతను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సార్. పాకిస్తాన్ పైన కొట్టడం జరిగింది. ఇదేం దేశం అంటే ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరిపైన కొట్టాడు సార్ అంటే పాక్ పై. ఎవరిపైన? పాక్ పై. ఎవరు సార్ అంటే హరీ బ్రూక్ అంటాం. హరీ బ్రూక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి. ఫాస్టెస్ట్ సెంచరీ 2026 T20 వరల్డ్ కప్, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 2026 T20 వరల్డ్ కప్. అదేవిధంగా ఇది క్యాప్టెన్ సెంచరీ చేయడం ఇదే వరల్డ్ కప్లో రికార్డు. ఇంతవరకు ఏ క్యాప్టెన్ కూడా చేయలేదని మనం గమనించాలి సార్. మరి అదేవిధంగా దీంతో పాటు ఈ వరల్డ్ కప్ హిస్టరీ పరంగా మాట్లాడుకుంటే ఇంతవరకు ప్రధానంగా వరల్డ్ కప్ చరిత్ర గురించి 2026 వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడాం. మరి వరల్డ్ కప్ హిస్టరీ గురించి మాట్లాడదాం. వరల్డ్ కప్ చరిత్ర. ఈ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్, మోస్ట్ రన్స్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ హిస్టరీ విరాట్ కోహ్లీ. ఎవరు సార్ అంటే విరాట్ కోహ్లీ. ఈ విరాట్ కోహ్లీ 1292 పరుగులు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ కప్ అంటే ఎన్ని వరల్డ్ కప్పులు సార్ అంటే 2007 నుంచి 2026 వరకు ఈ 10 వరల్డ్ కప్పులు. ఈ 10 వరల్డ్ కప్పుల్లో ఎక్కువ పరుగులు చేసింది ఓవరాల్గా తీసుకుంటే విరాట్ కోహ్లీ. అందుకే చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత తీసుకుంటే మోస్ట్ ఫిఫ్టీస్. మరి ఎక్కువ అర్ధశతకాలు చేసింది. హాఫ్ సెంచరీస్ అంటాం మనం ఇవి. కాబట్టి అర్ధశతకాలు లేదా హాఫ్ సెంచరీస్ అంటాం. ఇది కూడా ఎవరు సార్ అంటే విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ ఎన్ని 50లు చేయడం జరిగిందంటే 15 50లు చేయడం జరిగింది సార్. ఇంతవరకు ఆయనదే రికార్డు ఉంది వరల్డ్ కప్ చరిత్రలోని, T20 వరల్డ్ కప్ చరిత్రలోని ఎక్కువ 50లు. అలా కాకుండా తీసుకుంటే మోస్ట్ సెంచరీస్ గమనించాలి. ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ సెంచరీస్. మరి ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు ఉన్నారు. క్రిస్ గేల్. ఎవరు సార్ అంటే క్రిస్ గేల్. ఇతను 2 సెంచరీలు చేశారు. అది పాకిస్తాన్ బ్యాట్స్మెన్. మీకు అందరికీ తెలుసు. క్రిస్ గేల్ వెస్టిండీస్ అండి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎవరంటే ఫర్హాన్ కూడా 2 సెంచరీలు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంతవరకు వరల్డ్ కప్ చరిత్రలో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ గేలు, అదేవిధంగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫర్హాన్. అయితే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ వీళ్ళే. ఎక్కువ 50లు చేసింది విరాట్ కోహ్లీ. ఎక్కువ రన్స్ చేసింది విరాట్ కోహ్లీ. ఈ చరిత్రలో గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్గా మన ఇండియా నుంచి మనం మాట్లాడుకుంటే 2007లో వరల్డ్ కప్ అనేది జరిగింది. 2024 వరకు 24లో మన ఇండియా వెళ్ళిన రోహిత్ శర్మ క్యాప్టెన్. అంటే 27 నుంచి 2024 వరకు ఈ 9 వరల్డ్ కప్లు ఆడిన ఏకైక ఇండియన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అందరూ తప్పుకున్నారు కాబట్టి ఇక్కడ మనం 10వ వరల్డ్ కప్లు ఇది ఆడలేదు. కానీ ఎక్కువ వరల్డ్ కప్లు ఆడిన బ్యాట్స్మెన్ ఎవరంటే రోహిత్ శర్మ మనం గమనించాలి. మన ఇండియన్ బ్యాట్స్మెన్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనం T20 చరిత్ర గురించి మాట్లాడాం కాబట్టి అప్కమింగ్ T20 వరల్డ్ కప్ గురించి మనం మాట్లాడాలి సార్. అప్కమింగ్ అనేది మనకి ఎక్కడ అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్కమింగ్ T20 వరల్డ్ కప్. ఒకసారి మనకి
అప్కమింగ్ T20 వరల్డ్ కప్ గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ అప్కమింగ్ T20 వరల్డ్ కప్, అప్కమింగ్ మెన్స్ T20 వరల్డ్ కప్ గుర్తుపెట్టుకోవాలి. అప్కమింగ్ T20 మెన్స్ వరల్డ్ కప్ హోస్ట్ వేదిక, హోస్ట్ కంట్రీస్ ఎక్కడ సార్ జరుగుతుందని గమనించాలి. ఒకసారి గమనించు. మన ఆల్రెడీ మన యాప్ పేరు ఏంటి సార్ అంటే జీకే సింహ, జీకే స్పేస్ సింహ అనేది యాప్ పేరు. ఆల్రెడీ కంప్లీట్గా జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ డేటా, ప్రతి స్టాక్ జీకే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పడం, మరి అదనంగా స్పెషల్గా ఉన్న కరెంట్ అఫైర్స్ సపరేట్గా చెప్పడం, కానీ కంప్లీట్గా ప్రతి టాపిక్ని చూడవలసిన అవసరం లేదు, అంత అద్భుతంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2 రాష్ట్రాల్లో మీరు సర్వే చేసుకోవచ్చు, చాలామంది చెప్పవచ్చు. అన్నీ చూసుకొని ఒకసారి సర్వే చేసిన తర్వాత ఒకసారి నువ్వు యాప్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. జీకే సింహ డౌన్లోడ్ చేసుకొని అందులోని నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా అద్భుతంగా కోడింగ్స్తో ఈజీగా అర్థమయ్యే విధానంగా చెప్పడం జరుగుతుంది. అది నువ్వు గమనించాలి, వినాలి. చాలా వరకు నువ్వు చెక్ చేసుకున్న తర్వాత చూడు. నేను చూడమనలేదు, చూసిన ప్రతిదీ కోడింగ్తో నేర్పడను, ప్రతిదీ కోడింగ్తో నేర్పడం, విత్ కోడింగ్ ఉంటుంది. అది నువ్వు గ్రూప్ 1 చదువు, గ్రూప్ 2 చదువు, ప్రతిదీని కరెంట్ అఫైర్స్ అవసరం. అగ్నివీర్ చదువు, లేకపోతే ఎస్ఎస్సి జీడీ చదువు, ఎంటీఎస్ చదువు, డిఎస్సి 10కి 10 మార్కులు. కాబట్టి ప్రతి టాపిక్ను అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది ప్లేస్టోర్లోని యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ అనేది ప్రజెంట్ అయితే పెట్టలేదు సార్. ఇది మనకి ఉగాది, మేబీ ఉగాదికి ట్రై చేస్తాను. ఉగాది పోయిన తర్వాత 2-3 రోజుల తర్వాతనే యాప్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఉగాది ట్రై చేస్తాను, ఎందుకంటే దాదాపు అన్ని చెప్పడం జరిగింది. కొన్ని ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఉగాది, కాబట్టి ఒకవేళ ఉగాదికి లాంచ్ చేయలేకపోతే 2 or 3 డేస్లోని లాంచ్ చేయడం జరుగుతుంది. గమనించాలి, గుర్తుపెట్టుకోండి మిత్రం. ఆల్రెడీ చెప్పే కంప్లీట్గా పరిపూర్ణంగా డేటా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన కోడింగ్తో అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగిందని గమనించాలి. మరి అప్కమింగ్ T20 మెన్స్ వరల్డ్ కప్ హోస్ట్ కంట్రీస్ మనం మాట్లాడుకుంటే కోడ్ ఏంటి సార్ అంటే భాగ్యశ్రీ. భాగ్యశ్రీ ఇంకొక అమ్మాయి పేరు ఏంటి సార్ అంటే అను. వీళ్ళిద్దరూ ల్యాండ్ అయ్యారు. వీళ్ళిద్దరు ఏమయ్యారంటే ల్యాండ్ అయ్యారు. ఎవరెవరు? భాగ్యశ్రీ, అను ల్యాండ్ అయ్యారు. ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి నిన్న జరిగింది 10th ఎడిషన్. 10th ఎడిషన్ అంటే 10వ T20 ఉమెన్స్, 10వ T20 మెన్స్ వరల్డ్ కప్, 10వ T20 మెన్స్ వరల్డ్ కప్. తర్వాత జరగబోయేది 11th ఎడిషన్, తర్వాతది 12th ఎడిషన్ అని గమనించాలి. మరి 10వ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే భాగ్యశ్రీ అంటే బా అంటే భారత్ అండ్ శ్రీలంక. గమనించాలి, బా అంటే భారత్ కామ శ్రీలంకని మనం గమనించాలి, శ్రీలంకని మనం గమనించాలి. మరి అను అన్నాం. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఇది ఎప్పుడు జరిగింది? 2026లో జరిగింది, రీసెంట్గా జరిగింది. మనందరికీ తెలుసు, విజేతగా విన్నరు, రన్నర్ న్యూజిలాండ్. మరి 11వ T20 మెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ సార్ అంటే అను. ఆ అంటే ఆస్ట్రేలియా, గుర్తుపెట్టుకోవాలి. ఆ అంటే ఆస్ట్రేలియా, ఆ అంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్, న్యూజిలాండ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ 2 years T20 అనగానే 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కనుక 2028లో జరుగుతుంది. ఆ నెక్స్ట్ వరల్డ్ కప్ 2030లో ఎక్కడ జరుగుతుందంటే ల్యాండ్ పైన 12వ T20 మెన్స్ వరల్డ్ కప్. ల్యాండ్ అంటే క్రికెట్ ఎక్కడ పుట్టింది? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో కొన్ని మ్యాచ్లు, ఇంగ్లాండ్లో కొన్ని, మిగతావి కూడా ల్యాండ్తో వస్తాయి ఆన్సర్లు. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మిగతా మ్యాచ్లు వేరు వేరు కంట్రీలు నిర్వహిస్తున్నారు ఇంగ్లాండ్తో సహా. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒకసారి. మనం చిన్నప్పుడు ఐస్ తినేవాళ్ళం. ఐస్ ఎలా తినేవాళ్ళం? చేతితో పట్టుకొని తినేవాళ్ళం. ఐస్కి పొల్లు ఉంటుంది, ఆ పొల్లు అనేది చేతితో పట్టుకుంటాం. చేతితో దేంతో పట్టుకుంటాం? చేతి యొక్క వేళ్ళుతో పట్టుకుంటాం. కాబట్టి ఐస్ని దేంతో పట్టుకొని తింటామంటే చేతి యొక్క వేళ్ళుతో పట్టుకొని తింటాం. కాబట్టి ఇక్కడ ల్యాండ్లు రావాలండి నువ్వు, ఎందుకంటే 12వ T20 వరల్డ్ కప్ 2030లోని ల్యాండ్ పైన జరుగుతుంది. క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది, ఫస్ట్ ఇంగ్లాండ్ తీసుకో, తర్వాత ఐర్లాండ్, తర్వాత ఏంటి సార్ అంటే ఐర్లాండ్లో కొన్ని మ్యాచ్లు, తర్వాత ఐస్ సాగు ఉంది కాబట్టి స్కాట్లాండ్లోని కొన్ని మ్యాచ్లు, అదేవిధంగా తర్వాత వేల్స్. కాబట్టి చూసుకోండి ఇక్కడ వేల్స్లో కొన్ని మ్యాచ్లు అనేవి జరుగుతాయి.
ఇది T20 వరల్డ్ కప్ అప్కమింగ్ డేటా పరంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 సార్లు మనం గెలిచాము T20 వరల్డ్ కప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ది మోస్ట్ ఇంపార్టెంట్ T20. మరి అదే విధంగా తీసుకుంటే T20 వరల్డ్ కప్లోని చరిత్ర గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ నేను చెప్పలేదు, షకీబ్ అల్ హసన్. T20 వరల్డ్ కప్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? షకీబ్ అల్ హసన్ 50 వికెట్లు తీయడం జరిగింది. ఈ బౌలరు బంగ్లాదేశానికి చెందిన వ్యక్తిని మనం గమనించాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి సార్, మన యాప్ నేము జీకే సింహ, గుర్తుపెట్టుకోండి. మొత్తం కోడింగ్తో క్లాసులు ఉంటాయి. జీకే సింహ కోడింగ్తో క్లాసులు ఉంటాయి సార్, గుర్తుపెట్టుకోవాలి. జనరల్ జాగ్రఫీ మొత్తం ఉంటుంది, జనరల్ హిస్టరీ, జనరల్ పాలిటిక్స్, జనరల్ ఎకానమీ, త్వరలో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ కోడింగ్. సరే, నెక్స్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ప్రతిదీ కోడింగ్తో ఉంటుంది సార్. సౌజన్య వెట్స్ బాబీ అని గుర్తుపెట్టుకోవాలి. క్రికెట్ వరల్డ్ కప్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ కప్ మన 2023లో జరిగింది. మళ్ళీ 27లో ఎక్కడ? సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా. ఆ నెక్స్ట్ 2031లో ఎక్కడ? భారత్, బంగ్లాదేశ్. ప్రతిదీ కోడింగ్తో ఉంటుంది. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకో. త్వరలో డౌన్లోడ్ అయితే ప్రజెంట్ మనం ఉగాది అనుకుంటున్నాం. ఉగాది లేదా 2-3 రోజులు అటు అవ్వచ్చు కాబట్టి ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇంక నేను యాప్ అనేది ఇంక తీసుకోలేదు కాబట్టి ఉగాదికి లాంచ్ జరుగుద్ది, లేదా 2-3 రోజులు అవుద్ది, చూసుకోండి. ఇది యాప్ నేమ్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. యాప్ నేమ్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే ప్లే స్టోర్లో లేదు. ఉగాది లేదా ఉగాది 2-3 డేస్ అవుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వరండా.